మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీ అందరికీ ఉదయకాల సమయమున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే ఆన్లైన్లో వీక్షిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలని తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియమైన వారులారా, మనము లేవియా కాండము 20వ అధ్యాయము వరకు నిన్నటి వేళ మనము ధ్యానం చేసుకుని ఉన్నాం. ఈ రోజున లేవియా కాండములో 21వ అధ్యాయం యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకుందాం. ఈ యొక్క 21వ అధ్యాయము అంతయు కూడా మనం చూసినప్పుడు సర్వశక్తిమంతుడుగా ఉన్నటువంటి దేవాతి దేవుని యొక్క మందిర ఆవరణములో సేవ చేసేటువంటి యాజక బృందముగా ఉన్నటువంటి వారికి దేవుడు విధించినటువంటి కొన్ని కట్టడలు, కొన్ని విధులు ఈ యొక్క 21వ అధ్యాయం అందు మనం చూస్తాం. పాత నిబంధన కాలం అంతటిలో కూడా యాజకత్వము జరిగించటానికి దేవుని చేత ఎన్నుకోబడినటువంటి జనాంగము, ఆ యాజకులుగా ఉండేటువంటి వారు ఎలా ఉండాలి, ఏ రీతిగా ఉండాలి, ఏ విధానంలో ఉండాలి అనేటువంటిది దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో వారిని ఎన్నుకున్నాడు. ముఖ్యంగా ఇశ్రాయేలునకు పుట్టినటువంటి సంతానము 12 మంది అయితే, ఈ 12 గోత్రకర్తలుగా పిలువబడేటువంటి వీరిలో దేవుడు లేవియా గోత్రమును ప్రత్యేకముగా దేవుడు పిలుచుకున్నాడు. ఆ లేవియా గోత్రాన్ని దేవుడు తనకు మందిరావరణములో దేవుని యొక్క ప్రజలకు దేవునికి మధ్యవర్తిత్వం చేస్తూ యాజకత్వము జరిగించటం కొరకు దేవుడు ఈ లేవీయులుగా ఉన్న వారిని పిలుచుకున్నాడు. అయితే వీరిలో దేవుడు ఎలాంటి వారిని కోరుకుంటున్నాడు, వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళ విధులు లేకుంటే వారి కట్టడలు, వారు ఎలా జీవించాలి అనేటువంటిది ఎంతో కఠినమైనటువంటిది యాజకత్వం అనేటువంటిది. దేవుడు ఎవరిని పడితే వారిని యాజకులుగా దేవుడు ఎంచుకోదలుచుకోలేదు. వాళ్ళలో దేవుడు ఈ యొక్క వాక్యం అంతటిలో చూస్తున్నప్పుడు 21వ అధ్యాయములో యాజకులు, అలాగనే ప్రధాన యాజకులు, అలాగనే యాజకత్వము చేయువారు ఎలా ఉండాలో, ఆయన ఎవరిని కోరుకుంటున్నాడో అనేటువంటిది ఈ యొక్క లేఖనములో మనం చూస్తూ ఉంటాం. నిజంగా ఇవన్నిటినీ గనక మనం ఆలోచన అన్నటువంటిది చేస్తున్నప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఈ యొక్క యాజకులుగా ఉన్నటువంటి వారిని వీరికి దేవుడు ఇవ్వబడినటువంటి కట్టడలు అనేటువంటి వాటిని మనము పరిశీలన చేస్తే ఎంత కష్టతరమా అనేటువంటిదిగా మనకుంటా ఉంటుంది. దేవుని యొక్క వాక్యములో నుండి అవేమిటో మనం ఈ రోజున చూద్దాం. మొదటి వచనము నుండి 9వ వచనం వరకు వ్రాయబడిన విషయాలలో యాజకులుగా ఉన్నటువంటి వారికి ఉండాల్సినటువంటి విధి విధానాలు దేవుడు చెప్తా ఉన్నాడు. మీరు కూడా నాతో పాటు అనుసరించండి. 21వ అధ్యాయము లేవియా కాండము 1వ వచనం నుండి 9వ వచనం వరకు చూద్దాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, యాజకులకు అహరోను కుమారులతో ఇట్లనుము, మీలో ఎవడును తన ప్రజలలో శవమును ముట్టుట వలన తన్ను అపవిత్రపరుచుకొనరాదు. అయితే తనకు సమీప రక్త సంబంధులు
అనగా తన తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, సహోదరుడు, తనకు సమీపముగానున్న శుద్ధ సహోదరియగు అవివాహిత కన్యక అను వీరి యొక్క శవమును ముట్టి తన్ను అపవిత్రపరుచుకొనవచ్చును. రాయబడినటువంటి విధానంలో మనం చూస్తున్నప్పుడు అహరోను కుమారులుగా ఉన్నటువంటి వారు, అంటే యాజకులుగా లేవియా గోత్రములో దేవాతి దేవుడు మొట్టమొదటిగా యాజకత్వము చేయుట కొరకు ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ఎవరు అనంటే మోషే సహోదరుడుగా ఉన్నటువంటి అహరోనును దేవాతి దేవుడు ఎన్నుకున్నాడు. ఆ దేవాతి దేవుడు ఎన్నుకున్నటువంటి అహరోనుకు పుట్టినటువంటి సంతానము వీళ్ళందరూ కూడా లేవియా గోత్రము వారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎలాగ ఉండాలి, ఏ రీతిగా ఉండాలి అని అంటూ ఉన్నాడంటే, వారట లోకములో ఉన్నటువంటి ఎటువంటి శవాన్ని వారు ముట్టకూడదు. యాజకులుగా ఉన్నటువంటి వారు ఏం చేయకూడదంట, లోకములో ఏ మనుషులు చనిపోయినా, ఏ వ్యక్తులు చనిపోయినా వారి దగ్గరికి వెళ్ళి వారి శవముననేటువంటిది వీరు ముట్టకూడదు. అయితే వీళ్ళకొక ప్రత్యేకమైనటువంటి కట్టడ ఉన్నది. ఏమిటి వీరికి ఇవ్వబడినటువంటి ప్రత్యేకమైన కట్టడ అని మనము చూస్తూ ఉన్నప్పుడు, వారి యొక్క తల్లి కానీ, తండ్రి కానీ, తోడబుట్టినటువంటి సహోదరుడు కానీ, సహోదరి కానీ, అలాగనే సమీపముగానున్న శుద్ధ సహోదరి యగు అవివాహిత కన్యను కానీ ముట్టవచ్చును, కానీ మిగిలినటువంటి వారిని ఎవరిని కూడా ముట్టకూడదు. తర్వాత 4వ వచనంలో అంటాడు, అతడు తన ప్రజలలో యజమానుడు గనుక తన్ను అపవిత్రపరుచుకొని సామాన్యునిగా చేసుకొనరాదు అని అంటాడు. యాజకుడికి దేవాతి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏమిటనంటే, ఆ పాత నిబంధన కాలములో ఆయనట ప్రజలందరి మీద ఆయన యజమానుడుగా ఉన్నాడు అని అంటాడు దేవుడు. ప్రజలందరి మీద ఆయన యజమానుడుగా ఉన్నాడు గనుక సామాన్య ప్రజల వలె ఇతడు వెళ్ళిపోయి శవములు అనేటువంటి వాటిని ముట్టకూడదు. అయితే యాజకుడుగా ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వబడినటువంటి విధుల్లో ఏమిటనంటే, అతడికి కొంతవరకు మాత్రము పరిమితి ఉన్నది. ఏమిటా కొంతవరకు ఉన్నటువంటి పరిమితి అని మనం ఆలోచన చేస్తే, ఇంటిలో ఉన్నటువంటి వారు, కన్న తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు, అలాగనే కన్యక అయినటువంటి స్త్రీ సోదరి ఎవరైతే చనిపోతారో ఆ రక్త సంబంధికులుగా ఉన్నటువంటి వారిని ఇతడు ముట్టవచ్చును, కానీ మిగిలినటువంటి వారిని ముట్టకూడదు. ఎందుకంటే ఇతడు వీరందరికీ కూడా యజమానుడుగా ఉన్నాడు. కాబట్టి సామాన్యమైనటువంటి మనుష్యుని వలె తనను తాను ఎప్పుడును కూడా చేసుకొనరాదు అని చెప్తా ఉంటాడు. తర్వాత 5వ వచనం చదువుతున్నప్పుడు ఇంకా కొన్ని విషయాలు చెప్పాడు. వారు తమ తలలు బోడు చేసుకొనరాదు, గడ్డపు పక్కలను క్షౌరము చేసుకొనరాదు, కత్తితో దేహమును కోసుకొనరాదు. వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలెను. కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. ఏలయనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా యెహోవాకు హోమద్రవ్యములు అర్పించువారు కావున వారు పరిశుద్ధులై ఉండవలెను అంటాడు. దేవుని యొక్క యాజకత్వము జరిగించేటువంటి వారు, దేవుని సన్నిధిలో ఉండేటువంటి యాజకులుగా ఉన్నటువంటి వారు ఏం చేయకూడదంట, వారు తలలు బోడి చేసుకోకూడదు, అంటే గుండులు కొట్టించుకోకూడదు. తర్వాత గడ్డం అనేటువంటిది పక్కన ఏమాత్రము క్షౌరము చేసుకోకొనకూడదు. కత్తితో వారి దేహమును కోసుకొనరాదు. చాలామంది కత్తితో కోసుకుంటారు. ఈ గడ్డం అనేటువంటిది ఏదైతే ఉన్నదో దానిని పక్కలు అనేటువంటి వాటిని కట్ చేసుకుంటూ ఉంటారు, గుండులు బోడు చేసుకుంటూ ఉంటారు. ఈ విధమైనటువంటి పరిస్థితి అనేటువంటిది ఉండకూడదు. ఎందుకు ఈ విధమైన విషయాలు చెప్తున్నాడనంటే, వారు ఇదిగో దేవుని యొక్క మందిరములో నాకు యాజకత్వము జరిగించేటువంటి వారు కనుక వారు ఏ విధమైన నాకు ఆహారం అనేటువంటి దానిని అర్పించేటువంటి వారుగా ఉన్నారు కనుక వారు ఎప్పుడును కూడా అపవిత్రమైనటువంటి రీతిలో వారు ఉండకూడదు. అందుకనే మనం ఎప్పుడును జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి యాజకత్వం అనేటువంటిది జరిపించటం అంటే ఎంతో భయంకరమైనటువంటి కష్టముతో కూడుకున్నటువంటిది. ఒక్క చిన్న పొరపాటు కూడా వారు చేయకూడదు. వారు ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధమైనటువంటి రీతిలోనే ఉండాలి. లేకుంటే దేవుని యొక్క అగ్ని వారిని దహించి పడవేస్తూ ఉంటుంది.
కనుక మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ప్రజలుగా ఉన్నటువంటి వారికి పరిచర్య చేయటానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత చూస్తే 7 నుంచి 9 వచనాలు చూస్తే, వారు జార స్త్రీనే కానీ భ్రష్టురాలినే కానీ పెళ్లి చేసుకొనకూడదు, పెనిమిటి విడనాడిన స్త్రీని పెళ్లి చేసుకొనకూడదు. ఏలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు. ఎవరిని పెళ్లి చేసుకోకూడదంట? జార స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు, భ్రష్టురాలిని పెళ్లి చేసుకోకూడదు, పెనిమిటి విడనాడినటువంటి స్త్రీని పెళ్లి చేసుకోకూడదు. తర్వాత చూస్తున్నప్పుడు 8వ వచనంలో రాయబడిన మాటలు చూస్తాం. అతడు నీ దేవునికి ఆహారమును అర్పించువాడు గనుక నీవు అతన్ని పరిశుద్ధపరచవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవా అను నేను పరిశుద్ధుడను గనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావలెను అంటాడు. అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడంటే, ఇదిగో నాయన, యాజకత్వం జరిగించేవారు దేవునికి మరి పరిశుద్ధ స్థలములో ఆహారం అనేటువంటిది అర్పించేటువంటి వారు గనక వారు ఎప్పుడును కూడా పవిత్రులుగానే ఉండాలి. శవాలను ముట్టి అపవిత్రపరచకూడదు. అలాగనే ఈ యొక్క గ్రుండులు చేసుకొని తల అన్నటువంటిది బోడి చేసుకొని అపవిత్రమనేటువంటి రీతిలో ఉండకూడదు. జార స్త్రీలకు, భ్రష్టురాలు వెంట, ఇలాంటి మరి భయంకరులుగా ఉన్నటువంటి వారి వెంట వారు వెళ్ళకూడదు అని ఈ యాజకులుగా ఉన్నటువంటి వారికి చెప్తూ ఉన్నాడు. తర్వాత ఆయన మాట్లాడేటువంటి ఇంకా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలలో మరి చెప్తున్నటువంటి మాట ఏమిటనంటే, 9వ వచనంలో చూస్తే చాలా భయంకరమైనటువంటిది. యాజకుడికి పుట్టిన సంతానము పైన చూస్తే యాజక కుమారులుగా ఉన్న వారి గురించి చెప్పారు. ఇప్పుడు ఆమెకు పుట్టినటువంటి కుమార్తెలు మరియు యాజకుని కుమార్తె జారత్వము వలన తన్ను అపవిత్రపరుచుకొని ఎడల ఆమె తన తండ్రిని అపవిత్రపరుచున్నది, అగ్నితో ఆమెను దహించవలెను అనే మాట మనం చూస్తాం. ఏంటంట? యాజకురాలుగా ఉన్నటువంటి వారి యొక్క కుమార్తె జారత్వము చేసి తన్ను తాను అపవిత్రపరుచుకుంటే అది తన తండ్రికి మరి అపవిత్రతను కలుగు చేసినటువంటిదిగా ఉంటుంది. కనుక ఆ స్త్రీని ఏం చేయాలంటే, ఆ కుమార్తెని అగ్నితో కాల్చివేయాలని చెప్తా ఉన్నాడు. ప్రియులారా, చాలా కఠినంగా ఉన్నటువంటి వాక్యాలను మనం ఈ రోజున చూస్తూ ఉన్నాం. ఇప్పుడైతే 10వ వచనం నుండి 15వ వచనం వరకు చూస్తున్నప్పుడు ప్రధాన యాజకుడుగా ఉన్నటువంటి వ్యక్తి, యాజకులు వేరు, ప్రధాన యాజకులుగా ఉండేటువంటి వ్యక్తులు ఎలా ఉండాలి అనేటువంటి విషయాలను ఇక్కడ తెలియచెప్తున్నాడు. చదువుకుంటున్న వాక్యంలో చూస్తే 10వ వచనం నుండి, ప్రధాన యాజకుడగుటకై తన సహోదరులో ఎవని తల మీద అభిషేక తైలము పోయబడునో, యాజక వస్త్రములు వేసుకొనుటకు ఎవరు ప్రతిష్ఠింపబడునో అతడు తన తలకప్పు తీయరాదు, తన బట్టలు చింపుకొనరాదు, అతడు శవము దగ్గరకు పోరాదు, తన తండ్రి శవం వలనే కానీ తల్లి శవం వలనే కానీ తన్ను అపవిత్రపరుచుకొనరాదు. దేవుని అభిషేక తైలము అనేది కిరీటముగా అతని మీద ఉండును గనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు. తన దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్రపరచరాదు, నేను యెహోవాను అని అంటాడు. చదువుకున్న ఈ వాక్య భాగంలో చూస్తే ఇప్పటి వరకు మనము యాజకుల యొక్క కుమార్తెల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు ప్రధాన యాజకుడు గురించి మాట్లాడాడు. ఇతను ఎలా ఉండాలంటే, ఇతనికైతే ఇంకా కఠినము. ఏమిటనంటే, తల్లి చనిపోయినా తండ్రి చనిపోయినా వారి దగ్గరికి కూడా వెళ్ళకూడదంట, వారిని ముట్టకూడదనంట, మా దేవుని యొక్క మందిరమును విడిచిపెట్టి వెళ్ళకూడదంట. అతడు తైలాభిషేకము చేత అభిషేకించబడినటువంటి వాడుగా ఉన్నాడు గనక అతడు దేవుని మందిరములోనే ఉండాలి. అతడు తలపాగా ఏదైతే ఉన్నదో ఆ పాగా అన్నటువంటిది తీయకూడదు. ఎందుచేతను అనంటే 12వ వచనంలో, దేవుని తైలాభిషేకం అనేది కిరీటముగా అతని మీద ఉండును గనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు, తన దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్రపరచరాదు, నేను యెహోవాను అంటాడు. ఎందుచేతనంటే, దేవుని మందిరం అనేటువంటిది, దేవుని పరిశుద్ధ స్థలం అనేటువంటిది అపవిత్రం అనేటువంటిది కాకుండా ప్రధాన యాజకుడు దేవుడి మందిరాన్ని వదిలిపెట్టి వెళ్ళకూడదు. తర్వాత అంటాడు, ఇతడు
కన్యకును పెండ్లి చేసుకొనవలెను. విధవరాలిని అయినను, విడనాడబడిన దానినైనను, భ్రష్టురాలినైనను అనగా జార స్త్రీ అయినను అట్టి వారిని పెళ్లి చేసుకొనక తన ప్రజలలోని కన్యకనే పెళ్లి చేసుకొనవలెను అంటాడు. ఎవరిని పెళ్లి చేసుకోవాలంట? ప్రధాన యాజకుడు కన్యకనే పెళ్లి చేసుకోవాలట. విధవరాలిని కానీ, భ్రష్టురాలిని కానీ, విడవబడిన దాన్ని కానీ, జారత్వము స్త్రీ కానీ ఎవరైతే ఉన్నారో ఇలాంటి వారిని అతడు ఏమాత్రమును కూడా వివాహము చేసుకొనకూడదు. ఎందుచేత అని అంటున్నాడంటే, యెహోవా అను నేను అతన్ని పరిశుద్ధపరచువాడను గనుక అతడు తన ప్రజలలో తన సంతానమును అపవిత్రపరచకూడదని వారితో అనెను. ఏంటంటే తన ప్రజల్లో వారి సంతానం అన్నటువంటిది పరచకూడదు. కనుక మరి ఆ జార స్త్రీల వెంట పోయి వారి ద్వారా పుట్టిన సంతానం, భ్రష్టురాలతోటి పెళ్లి చేసుకొని వారి ద్వారా పుట్టిన సంతానము అపవిత్రమైన సంతానముగా ఉండును గనుక దేవాతి దేవుడు మరి యాజకుడికి, ప్రధాన యాజకుడికి చెప్పినటువంటి పని ఏమిటనంటే అతడు కన్యకనే పెళ్లి చేసుకోవాలని చెప్పాడు. దేవుని బిడ్డలారా, తర్వాత 16వ వచనం నుండి చూస్తే ఇంకా లోతుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యాజకులుగా ఉండేవారు ఎలాంటి వారై ఉండాలి అంటాడు. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతో ఇట్లనుము, నీ సంతతి వారిలో ఒకనికి కళంకమేదైనను కలిగిన ఎడల అతడు తన దేవునికి ఆహారం అర్పించుటకు సమీపింపకూడదు. ఏలయనగా ఎవని యందు కళంకముండునో వాడు గుడ్డివాడే గాని, కుంటివాడే గాని, ముక్కెడివాడే గాని, విపరీతమైన అవయవములు గలవాడే గాని, మరి కాలైనను చెయ్యైనను విరిగిన వాడే గాని, గూనివాడే గాని, గుజ్జువాడే గాని, కంటిలో పువ్వు కలవాడే గాని, గజ్జి గలవాడే గాని, చిరుగుడు గలవాడే గాని, వృషణములు నలిగిన వాడే గాని సమీపింపరాదు అంటాడు. దేవుని యొక్క యాజకత్వం చేయటానికి మరి వీళ్ళ యొక్క పరిస్థితి అనేటువంటిది చూస్తున్నప్పుడు ఇలాంటి వారు ఎవ్వరు కూడా ఆయన యొక్క యాజకత్వం అనేటువంటిది చేయకూడదట. దేవుని బిడ్డలారా, యాజకుడైన అహరోను సంతానములో కళంకము గల ఏ మనుష్యుడును యెహోవాకు హోమద్రవ్యములు అర్పించుటకు సమీపింపకూడదు. అతడు కళంకము గలవాడు, అట్టివాడు తన దేవునికి ఆహారం అర్పించుటకు సమీపింపకూడదు. అతి పరిశుద్ధమైనవే కానీ తన దేవునికి అర్పింపబడు ఏ ఆహారపు వస్తువులనైనను అతడు తినవచ్చును, కానీ దేవుని యొక్క మందిరంలో పరిచర్య మాత్రము చేయకూడదు. ఎవరు మరగుజ్జువారు కానీ, అలాగనే కుంటివారు కానీ, గుడ్డివారు కానీ, కళ్ళల్లో పువ్వు ఉన్నటువంటి వారు కానీ, ఇలాగ చూస్తే అంగవైకల్యాలతో ఉన్నటువంటి ఏ ఒక్కరును కూడా దేవుని యొక్క యాజకుల మరి సమూహముగా ఉండటానికి దేవుడు ఇష్టపడలేదు. కానీ వాళ్ళకి ఏమిచ్చాడంటే, వాళ్ళు యాజకులుగా ఉన్నారు గనుక, ఆ వంశంలో పుట్టినవారుగా ఉన్నారు గనుక అతి పరిశుద్ధ స్థలములో అంటే దేవునికి అర్పించే అర్పణల్లో ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని తీసుకొని వారు తినవచ్చు. దేవుని బిడ్డలారు, ఎంత కఠినముగా పాత నిబంధన యాజకత్వం అనేటువంటిది మరి ఉన్నది. ఎంత భయంకరమైనటువంటి రీతిలో ఈ పాత నిబంధన యాజకత్వం అనేటువంటిది ఎంత కఠినముగా ఉన్నది. కానీ దేవాతి దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన యొక్క సేవ అనేటువంటిది చేయుట కొరకు పాత నిబంధనలో ఎంత కఠినముగా వాళ్ళు ఉండాల్సిన అవసరత ఉన్నప్పటికీ కూడా ఈ రోజున మనము చూస్తూ ఉన్నప్పుడు లోకమంతటిని కూడా దేవుడు యాజకులుగానే ఉండమని చెప్పాడు. ఎలాంటి వారు అనేటువంటిది అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా సువార్త భారం అన్నటువంటిది దేవుడు అనుగ్రహించాడు. అందుకనే పేతురు రాసినటువంటి పత్రికలో మనం చూస్తూ ఉన్నప్పుడు మరి 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నప్పుడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అని అంటాడు. పాత నిబంధనలు అయితే ఎవరు పడితే వాళ్ళు యాజకులుగా ఉండటానికి వీలు లేదు, ఎలా పడితే అలా జీవించటానికి వీలు లేదు, ఎలా పడితే వాళ్ళు అలా బ్రతకటానికి వీలు లేదు. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూలోకంలోనికి వచ్చిన తర్వాత
మనలందరినీ కూడా ఆయన చేసినటువంటి గొప్ప పని ఏమిటనంటే రాజులైనటువంటి యాజక సమూహముగా మనల్ని చేశాడు. ఎందుకు, కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఈ లోకమంతా కూడా చీకటితో నింపబడి ఉన్నది. ప్రతి మనుష్యుడు చీకటిలోనే బ్రతుకుతున్నాడు, అనగా పాపములోనే జీవిస్తూ ఉన్నారు. మనమందరము కూడా ఆ చీకటిలో బ్రతుకుతున్నటువంటి మనలను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మనం యోగ్యులమని కాదు, ప్రయోజకులమని కాదు, దేవుడు మన మీద తన ప్రేమను చూపించి తన కల్వరి రక్తధారల ద్వారా ఆయన ప్రశస్త రక్తముతో మనలను పాపములను కడిగివేసి చీకటిలో నుంచి మనలను వేరు చేసి వెలుగు అనేటువంటి తన యొక్క రక్షణ మార్గములోనికి దేవుడు మనలందరినీ పిలుచుకున్నాడు. పిలుచుకున్న తర్వాత మనం ఏం చేయాలి అని అంటున్నాడు దేవుడు ఇక్కడ పేతురు పత్రిక ద్వారా అంటే, తన యొక్క వాక్యం అనేటువంటిది ప్రచురము చేయాలి. ఆ ప్రచురము చేయటానికి ఒకప్పుడు యాజకులు, ప్రధాన యాజకులు వాళ్ళు ఎలా ఉండాలి అలా ఉండాలని చెప్పిన దేవుడు ఇప్పుడు మీరందరూ కూడా రాజులైన యాజక సమూహమే నాయన. కాబట్టి ఆ వెలుగును గురించి మీరు చెప్పేవారుగా ఉండాలి. అందుకనే ప్రభువారు భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు తన శిష్యుల గురించి మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఏమిటంటే, కోత ఎంతో విస్తారముగా ఉన్నది, కోసేవారు తక్కువగా ఉన్నారు. ఎంతో కోత ఉన్నది భూప్రపంచంలో, అనేక మందికి రక్షణ అవసరము, మారు మనసు లేకుండా బ్రతుకుతూ ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. కనుక కోత కోసేటువంటి పనివారు కావాలి. రాజులైన యాజక సమూహముగా మనం మారాలి. ఆ రక్షణ ఈ రోజున దేవాతి దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఒకప్పుడైతే అన్ని రిస్ట్రిక్షన్సే, కట్టడలు విధులు ప్రకారమే జీవించాలి, ఇప్పుడు దాకా చదువుకున్న పాత నిబంధన యాజకత్వం ద్వారా. కానీ ఇప్పుడు ఏమిటనంటే ప్రతి ఒక్కరు కూడా యాజకులుగా దేవుడు చేశాడు. కారణం ఏమిటి అనంటే, ఇదిగో ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయాలి. ఆ దేవుని యొక్క గుణాలను ప్రచురము చేయుట కొరకు. అందుకనే నాకు చాలా మన యొక్క ఆరాధన క్రమంలో నాకు నచ్చేటువంటి ఒక పని ఏమిటి అని అంటే, లెంటన్ డేస్ వచ్చిన, అడ్వెంట్ డేస్ అనేటువంటిది వచ్చినప్పుడు సంఘములో ఉన్నటువంటి వాక్యము చెప్పడానికి ఆసక్తి కలిగిన వారిని ఇక్కడ నిలవబెట్టి మనం వాక్యం చెప్పిస్తాం. కారణం ఏమిటనంటే ప్రతి ఒక్కరిది కూడా స్వార్థ భారం అనేటువంటిది ఉన్నది. అందరూ రక్షించబడాలి, అందరూ ఆ వెలుగులోనికి రావాలి అని దేవుడు ఏం చేశాడంటే ఈ రోజున మనలందరిని కూడా రాజులైన యాజకులుగా చేశాడు. నీకు చేతనైన విధానంలో మేము నిలబడి చెప్పినట్లుగా నువ్వు వాక్యం చెప్పాల్సినటువంటి అవసరత లేకపోయినా యేసును గురించి నీకు తెలిసిందేదో నీ పక్క వారితో నువ్వు పంచుకోవటమే కోత కోయటం అంటే. అర్థమైందా? ఆ సువార్త పనిలో నీ భాగ్యము, నీ యొక్క భారము, నీ పని ఏమిటి అని అంటే యేసును గురించి నువ్వు కొంతమందికైనా సరే తెలియచెప్పి దేవుని వైపుకు నడిపించాలి. ఎందుకంటే వాళ్ళు చీకటిలోనే ఉండి చీకటిలోనే బ్రతుకుతూ చీకటిలోనే వారు నశించకూడదు, వారు వెలుగులోనికి రావాలి. దేవుని యొక్క ప్రజలుగా వారందరూ మార్పు చెందాలి. ఆ ప్రజలుగా వారందరూ మార్పు చెందాలంటే ముందు మీరు చీకట్లో ఉన్నారేమో చూసుకోవాలి. ఒకళ్ళు నడిపించాలి అని అంటే ముందు మనం చీకట్లో ఉండకూడదుగా. పోయిన వారం వాక్యంలో పత్రికా పాఠంలో మనం చూసినప్పుడు మీరు వినువారుగా మాత్రం ఉంటే సరిపోదు, వాక్యము ప్రకారము ప్రవర్తించువారునై ఉండాలి. చాలామందికి ఏముంటుంది, బోధకులుగా ఉన్న వారిని కూడా నేను చూస్తుంటాను, ప్రజల మధ్య నిలబడి కూడా ఎంతో కఠినమైనటువంటి అబద్ధాలు చెప్పేటువంటి వారు కూడా చాలామంది ఉంటారు. దేవుని బిడ్డలారా, వాక్యం అనేటువంటిది చెప్పడానికి చెబుతారు, దాన్ని ఆచరణలోనికి తీసుకోరు. మనం ముందు ఆచరించాలి, ఆ తర్వాత దానిని పాటించాలి. పాటించిన వాక్యాన్ని ప్రజలకు మనము వినిపించాలి. వినిపించి ఒక్క వ్యక్తి అయినా సరే యేసు కొరకు రక్షణ మార్గంలోనికి వస్తే చాలు. అందుకనే 99 గొర్రెలను వదిలిపెట్టి తప్పిపోయిన గొర్రె కొరకు ప్రభువారు వెళ్ళాడట. దేని కొరకు వెళ్ళాడు? 99 గొర్రెలను వదిలిపెట్టాడు, వాటికి అవసరం లేదు. కానీ ఆ తప్పిపోయిన గొర్రె ఎక్కడ దాక్కుందో, ఏడుందో, ఆ భారము, ఆ యాజకత్వము చేసే భారము మనందరి మీద దేవుడు ఉంచాడు అని అంటే, నేను ఇప్పుడు చెప్పినట్లుగానే మీరు అందరిని కూడా ముందు ఆ వెలుగులోనికి రావాలి కదా. వింటున్నటువంటి శబ్దాంతరం ద్వారా ఆన్లైన్లోనూ కూర్చున్నటువంటి మీరు, ఆ వాక్యం అన్నటువంటిది వింటున్న నేను ఇంకా చీకటి క్రియలు చేస్తున్నానా,
నేను ఇంకా చీకటి బ్రతుకులే బ్రతుకుతున్నానా? నేను ఇంకా చీకటి జీవితాల్లోనే జీవిస్తూ దేవుడికి ఆయాసకరమైనటువంటి విధానాలు నాలో ఏమన్నా ఉన్నవా అని ఒక్కసారి మనలను పరిశీలన చేసుకొని ప్రభువు నన్ను యాజకుడిని చేశాడు. ఒకప్పుడైతే నేను అక్కడికి వెళ్ళటానికి కూడా అర్హుడిని కాను. ఆ పాత నిబంధన విధానాలను బట్టి చూస్తే ఇదిగో కనీసం ఎంత భయంకరమైన పరిస్థితి నాకున్నదో, ఆ దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళుటకు నేను అర్హుడిని కాను. కానీ ఈరోజు ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థించుకోగలిగే భాగ్యం దేవుడు నాకు అనుగ్రహించాడు. కనుక ఈ ప్రేమను నేను అర్థం చేసుకొని నేను దేవుని వైపుకు తిరుగువాడిగా నేను ఉండాలి అని మనం ఎప్పుడైతే ఆ ప్రభు యొక్క వెలుగులోనికి అడుగు పెడతామో, నీవు వెలిగించబడి అనేక మందిని వెలిగిస్తావో, అదే నువ్వు రాజులైన యాజక సమూహముగా దేవుని సొత్తైనటువంటి ప్రజగా నీవు పిలువబడతావు. కాబట్టి అటు రీతిగా స్వార్థ భారం అన్నటువంటిది మైకు పట్టుకొని చెప్తున్న కాపరులదే అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. యేసు కొరకు నువ్వు రోజుకు ఒక చిన్న పని చేసినా చాలు. ఏదో ఒక రీతిలో దేవుని వాక్యం నిష్ప్రయోజనముగా మరి మెరలు రానే రాదు. అది ఆ వాక్యం అనేటువంటిది తన పని అది చేసుకుంటూ వెళ్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ఆ విషయాన్ని గుర్తెరిగి ఆయనకు సాక్షులుగా మనం ముందు మారదాం. చీకటిలో నుంచి వెలుగులోనికి మనం అడుగు పెడదాం. అటు రీతిగా ఆ దేవాతి దేవుడు మనలను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడు అయిన మా గొప్ప దేవ, నీ పవిత్ర పాదాలకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ప్రభా, పాత నిబంధన కాలంలో నీ మందిర ఆవరణంలో పరిచర్య చేసే యాజక బృందము ఏ రీతిగా ఉండాలో, ఎలా ఉండాలో నా తండ్రి నాయన నీవు నా దేవా తెలియచెప్పావు. ఆ కట్టడలో ఆ విధులు నా తండ్రి మేము వింటున్నప్పుడే మాకు నా తండ్రి కాళ్ళలో నుంచి వణుకనేటువంటిది పుడుతూ ఉన్నది. ఎందుచేతనంటే అంత పరిశుద్ధముగా ఉండాలని వారిని నా తండ్రి, అంత పవిత్రముగా ఉండాలని వారికి మీరు ఇచ్చిన ఆ విధులు నాయన ఇదిగో నా తండ్రి చాలా భయంకరమైనవి. రక్త సంబంధికులు, తల్లిదండ్రులు ప్రభా ఇదిగో నా తండ్రి యాజకులుగా ఉన్న వారికైతే రక్త సంబంధాలకు ఇచ్చావు, కానీ ప్రధాన యాజకులుగా ఉన్నవారు కనీసం తల్లి శవాన్ని, తండ్రి శవాన్ని కూడా ముట్టకూడదు. వాళ్ళు అపవిత్రమైనటువంటి ప్రదేశంలో ఉండకూడదు. ఎప్పుడును కూడా నీ మందిర ఆవరణములో, నీ పరిశుద్ధ స్థలంలో సేవ చేసేవారుగానే ఉండాలి అని చెప్పావు తండ్రి. కానీ నాయన నూతన నిబంధనకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని రాజులైన యాజక సమూహాలుగా మీరు చేశారు. చీకటిలో బ్రతుకుతూ పాపములో జీవిస్తూ ఉన్న మమ్మల్ని అందరినీ వెలుగులోనికి పిలుచుకున్నారు. ఆ వెలుగుని ఇంకా రుచి చూడని వారు ఎందరో ఉన్నారు. ప్రతి ఒక్కరిని ఆ వెలుగులోనికి మీరు నడిపించి వారిని వెలిగించండి. వారి ద్వారా అనేక జీవితాలు వెలిగించబడేటట్లుగా, తప్పిపోయిన గొర్రెలు దొరికేటట్లుగా నీ ప్రజలందరూ కూడా నీ యాజకత్వపు పరిచర్యలో పాలిభాగస్తులయ్యేటట్లుగా నడిపించమని కోరుకుంటూ ఉన్నాం. ప్రత్యేకముగా నా దేవ, నా తండ్రి ఆయన ఈ ఉదయకాలమున నీ సన్నిధికి చేరిన నీ బిడ్డలను బట్టి వందనాలు. అలాగనే ఆన్లైన్లో వీక్షిస్తున్న బిడ్డలను బట్టి వందనాలు. అలాగనే మా సంఘ బిడ్డలను బట్టి వందనాలు. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. వీరందరినీ తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని వీరి అవసరతలు, అక్కరలు, అయ్యదిగో నా తండ్రి ఉన్న బలహీనతలు, రోగములు, రుగ్మతలు ఏమి జరగాలని, ఏమి కావాలని ఆశగా చూస్తున్నారో వాటన్నిటినీ బిడ్డల జీవితాల్లో మీరు నెరవేరుస్తూ మీరే మహిమను, మీరే ఘనతను, మీరే ప్రభావాలను పొందుకోమని ఈ దిన దీవెనలతో, ఆశీర్వాదాలతో నింపండి. వెళుతున్న పనుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వారి రెక్కల కష్టాల్లో తోడుగా ఉండి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమింపము. మమ్మను శోధనలోనికి పోనీయక దుష్టుని తప్పింపము. రాజ్యమును, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము తల వంచి ఉన్న మనందరికీ
మన కుటుంబాలకును మన సంఘమునకును తోడుగా ఉండి దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆదరించి ఆరోగ్యముతో నింపి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవన నమ పెంపుగా నీ సేవ ప్రియమొగను నరింప. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలండి. రేపు ఉదయకాలపు 5:30కు కలుసుకుందాం. అందరు క్షేమంగా వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.